హాయ్, వెల్కమ్ టు లైఫ్ లైన్. బొల్లి మచ్చల వ్యాధి అనేది ప్రపంచవ్యాప్తంగా 3 నుంచి 5% వరకు ఉంది. అయితే ఈ బొల్లి మచ్చలు అనేవి ఎటువంటి నొప్పి మంట లేకుండా వచ్చే ఈ బొల్లి మచ్చలు అనేవి అసలు ఎందుకు వస్తాయి, సో వీటికి ఎలాంటి చికిత్సా పద్ధతులు ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్నాయనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బార్బీ స్కిన్ అండ్ లేజర్ క్లినిక్ నుంచి డాక్టర్ ఎంఎన్ రావు గారు. సో వీటికి సంబంధించి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 0402349002 ఆర్ 0103 నెంబర్కి కాల్ చేసి సార్కి మీ సమస్య చెప్పొచ్చు. హలో సార్. హాయ్ అండి. సార్, బొల్లి మచ్చలు అనేవి అసలు ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి? బొల్లి మచ్చలు అంటే తెల్ల మచ్చలు. సో తెల్ల మచ్చ అని అంటే స్వతహాగా అక్కడ ఉండాల్సిన చర్మం కలర్ అనేటి లాస్ కావడం వల్ల ఈ తెల్ల మచ్చలు బొల్లి మచ్చలు వస్తాయి. సో బొల్లి మచ్చలు రావడానికి అనువంశిక కారణాలు, జెనెటికల్ కారణాలు, అలాగే విటమిన్ డిఫిషియన్సీ అంటే సరైన న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోకపోవడము, అలాగే విటమిన్ డి డిఫిషియన్సీ ఈ మధ్య పిల్లల్లో చాలా ఎక్కువగా వస్తుంది విటమిన్ డి డిఫిషియన్సీ, అలాగే ప్రధానంగా ఆటో ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్. సో వీటన్నిటి వల్ల ఈ బొల్లి మచ్చలు అనేటివి ప్రధానంగా కనిపిస్తుంటాయి. సో ఈ బొల్లి మచ్చలు ప్రధానంగా చిన్నపిల్లల్లోనూ అడోలసెంట్స్ ఏజ్లో ఉన్న వాళ్ళు ఎక్కువ కనిపిస్తాయి. సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఇది చూడ్డానికి మాత్రమే కొంచెం ఇబ్బందిగా ఉంటాయి, కానీ ఇది శారీరకంగా పేషెంట్కి జనరల్లీ ప్రాబ్లం కలిగించదు. అన్లెస్ ఇది సపోజ్ కళ్ళలో రెటినాలో ఈ ఎఫెక్ట్ పడితే కొంచెం విజన్ ఇంపైర్మెంట్, అలాగే ఇన్నర్ ఇయర్ లోపల ఉండే దాంట్లో కణాల్లో కూడా మెల్నోసైట్స్ ఉంటాయి. సో అక్కడేమైనా ఎఫెక్ట్ ఉంటే కొంచెం వినికిడి ప్రాబ్లమ్స్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ తప్ప జనరల్లీ బొల్లి మచ్చల వల్ల శారీరకమైన ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. కానీ మెయిన్ ఈ బొల్లి మచ్చల వల్ల ప్రధానంగా ఒక డిప్రెషను లేక ఒక యాంగ్జైటీ. సో బొల్లి మచ్చల పేషెంట్ వాళ్ళను చూడగానే వాళ్ళను సపరేట్గా చూడడము, ముఖ్యంగా పిల్లలైతే వాళ్ళని లాస్ట్ బెంచ్లో కూర్చోబెట్టి స్పోర్ట్స్లో ఆడించకపోవడము. సో ఇలా చేయడం వల్ల వాళ్ళని ఐసోలేట్ చేయడం వలన సో చిన్నప్పటి నుంచే వాళ్ళు ఒక ఆత్మన్యూన్యత భావం ఏర్పడుతుంది. సో అది ఎలా ఏజ్ గ్రోనప్ అయినా కొద్దీ అలా ప్రాబ్లం అవుతుంది. సో చిన్నపిల్లల్లో ఆ ప్రాబ్లం అయితే ఈ యంగర్స్ లోపల మ్యారేజ్కి ఇది చాలా ప్రధానంగా సమస్య కూర్చుంటుంది. సో అలాగే మ్యారేజే కాదు, ఈవెన్ జాబ్స్ దగ్గర కూడా వాళ్ళకి చాలా పెద్ద సమస్య అవుతుంది. సో ఈ ఎంగేజ్ వాళ్ళకి ఈ ప్రాబ్లం అయితే ఆల్రెడీ 50 క్రాస్ చేసిన వాళ్ళు మచ్చలు వచ్చాయనుకోండి, వాళ్ళ పిల్లల మ్యారేజ్ అనేది కూడా సమస్యగా మారుతుంది. అక్కడ ఎస్. సో వాళ్ళ తల్లిదండ్రులకు మచ్చలు ఉన్నాయి కదా, కాబట్టి పిల్లలకు కూడా వాళ్ళ నెక్స్ట్ ఈ చేసుకోబోయే అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటుందేమో ఫ్యూచర్లో, లేక నెక్స్ట్ జనరేషన్కి వచ్చే అవకాశం ఉంటుంది కదా అని చెప్పేసి వాళ్ళను ఒక డిస్క్రిమినేషన్ చేయడము, దానివల్ల సంబంధాలు మిస్ కావడము, అలాగే ఇంట్లో ఉన్న పిల్లలు కూడా వాళ్ళని ఓ రకంగా చూడడము, దాంతో కూడా కుంగిపోయే తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. రైట్ అండి, కాలేజ్ సిద్ధంగా చూద్దాం. ఏలూరు నుంచి జ్యోతి గారు. హలో హలో జ్యోతి గారు, వినిపిస్తుందా? కొంచెం గట్టి మాట్లాడండి. హలో, నమస్తే మేడం. నమస్కారం, చెప్పండి అమ్మా, చెప్పండి. హలో మేడం, నమస్తే అండి. నమస్కారం, చెప్పండి. హలో, వినిపిస్తుంది జ్యోతి గారు, మాట్లాడండి. డాక్టర్ మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నాను, చెప్పండి అమ్మా. హలో. రైట్ అండి, కాల్ డిస్టర్బెన్స్ ఉంది. హలో. రైట్. సో ఇప్పుడు మచ్చలు అనేది వంశపారపర్యంగా వస్తున్నాయి. ఇవి శరీరం అంతా ఒకవేళ పాకేస్తే మొత్తం అంతా చాలా మందికి బాడీ అంతా అయిపోయి వైట్గా అయిపోతుంది కదా, అలాంటి టైంలో మీరు చెప్పినట్టు రెటీనా కానీ చోడ్లో కానీ సో రెండింటికి కూడా వచ్చేసే అవకాశం? నో, ఇట్స్ వెరీ రేర్ అండి. నేను చెప్పింది చాలా రేరెస్ట్ కండిషన్ మాత్రమే చెప్పాను. ఇది జనరలీ ఈ చర్మానికి తప్ప ఎఫెక్ట్ తప్ప ఇంకేం ప్రాబ్లం ఉండదు. సపోజ్ ఇది విటమిన్ డిఫిషియన్సీ వల్ల వచ్చిందనుకోండి, సరైన ఆహారము, సరైన పోషకాహారము, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే తగ్గే అవకాశం ఉంటుంది. మెయిన్ బొల్లి మచ్చలు ఎందుకోసం వస్తున్నాయి అనేది మనము దానికి సంబంధించిన పరీక్షలు చేసుకొని, సపోజ్ విటమిన్ డి డిఫిషియన్సీ వచ్చిందనుకోండి, దానికి తగిన విటమిన్ డి సప్లిమెంటేషన్ తీసుకుంటూ సమతుల్యమైన ఆహారము, తర్వాత సౌండ్ స్లీపు,
తర్వాత ఇలా చేస్తూ దానికి మనం ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ మచ్చలు తగ్గే అవకాశం చాలా ఉంది. మీరు చూసే ఒళ్ళంతా మచ్చలు వచ్చేవాళ్ళు ఇది ఈ మధ్య అనేది చాలా తగ్గుతుంది ఇది, ఎందుకంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్ పెరిగాయి. 20 years కిందకి ఇప్పటికీ బొల్లి మచ్చల్లో అల్లోపతిలో చాలా పరిశోధన జరిగాయి, ఇంకా జరుగుతున్నాయి కూడా. సో వాట్ ఈస్ ద రీజన్, వాట్ ఆర్ ద కాజెస్, సో దానికి ఏ రకమైన ట్రీట్మెంట్ చేయాలి. సో ఇంతకుముందు దీనికి ఆయింట్మెంట్స్, కొన్ని రకాల స్టీరాయిడ్ ఆయింట్మెంట్స్, కొన్ని రకాల ట్యాబ్లెట్స్ తప్ప, విటమిన్ ట్యాబ్లెట్స్ తప్ప ట్రీట్మెంట్ లేకు 20-30 years బ్యాక్. బట్ ఇప్పుడు చాలా ఆప్షన్స్ వచ్చాయి. ఎన్బియుబి ట్రీట్మెంట్ అని వచ్చింది, అలాగే ఈ మధ్య లేజర్ ట్రీట్మెంట్ వచ్చింది. సో వీటన్నిటి కాంబినేషన్తో ఈ ఆయింట్మెంట్స్, ట్యాబ్లెట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ సరైన పాలలో సరైన రేషియోలో పేషెంట్కి ఇస్తే ఈ మచ్చలు తగ్గే అవకాశం చాలా ఉంది. జనరల్గా దీనికి సిమ్టమ్స్ అంటూ ఏమైనా కనిపిస్తాయా, లేకపోతే ఏం తెలియకుండానే వస్తుందా? సో అందరిలో ఒకే రకంగా జనరలీ 90% కేసుల్లో సైలెంట్గా వస్తుందండి. జస్ట్ కలర్ చేంజ్ అయ్యి మచ్చ కనిపిస్తుంది 90% కేసుల్లో. ఓ 10% కేసులో మాత్రము ఒళ్ళంతా దురదలు రావడము, లేక ఎక్కడైనా ఎర్రగా కమిలిపోయినట్టు కావడము, ఆ తర్వాత వైట్ మచ్చ రావడము జరుగుతుంది. బట్ 90% కేసెస్లో మాత్రము దీనికి ఎలాంటి సిమ్టమ్ ఉండదు, జస్ట్ మచ్చ చూస్తానికి మాత్రం మచ్చ కనిపిస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఆ కలర్ అనేది, మచ్చ యొక్క కలర్ అనేది అందరిలో ఒకే రకంగా ఉంటుందా, అంతే వైట్గా ప్యూర్ వైట్గా ఉంటుందండి. ఇప్పుడు మామూలుగా తెల్ల మచ్చలు అనేటివి ఇంకా వేరే కండిషన్స్లో కనిపిస్తాయి. లెప్రసీ, అలాగే సోబీ, పిత్రియాసిస్ ఆల్బా, కొన్ని రకాల వేరే స్కిన్ కండిషన్స్లో కూడా వైట్నెస్ కనిపిస్తుంది. వైట్ మచ్చలు వేరే దాంట్లో కూడా వస్తాయి, కానీ బొల్లి మచ్చల్లో వచ్చే వైట్ మచ్చలు ఎలా ఉంటాయి అంటే ప్యూర్ చాక్పీస్ కలర్లో ఉంటాయి. సపోజ్ పెదవి కొంతమందికి లిప్స్ డ్రై అవుతుంటాయి, లిప్స్ డ్రై కావడమో, లేకుంటే ఊకే పొట్టు తీసేయడమో, లేక చిన్న చిన్న జ్వరం పొక్కుల మాదిరిగా రావడం, దాని అర్పిస్ ఇన్ఫెక్షన్ అంటారు. ఈ మాదిరిగా వచ్చి ఆ తర్వాత లిప్స్ పైన ఈ పిగ్మెంటేషన్, డీపిగ్మెంటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. కొద్దిమందిలో టైఫాయిడ్, మలేరియా, ఏదైనా క్రానిక్ ఇల్నెస్ వచ్చిన తర్వాత నోరంతా జిగురుగా అనిపించడము, నోట్లో మంట పెట్టడము, అలా వచ్చి ఆ తర్వాత తెల్లపూత అనేది స్టార్ట్ అవుతుంది. కానీ జనరల్లీ మాత్రము ఈ తెల్లపూత ఈ పెదవులు, అరిచేతులు, అరికాళ్ళు, వేళ్ళ కొనలు ఈ ఏరియాలో స్టార్ట్ అవుతుంది. సో దీన్ని లిప్ టిక్ విట్లిగో అంటారు. లిప్ టిక్ విట్లిగో అంటే లిప్స్కి, ఫింగర్ టిప్స్కి అక్కడ మాత్రమే ఉంటుంది. దీన్ని లిప్ టిక్ విట్లిగో అంటారు. అలాగే యాక్రోఫేషియల్ విట్లిగో అని మనం జనరల్గా చూసే అది, అంటే ఫేస్, నెక్, హ్యాండ్స్, బాడీ పార్ట్స్లో అక్కడక్కడ కనిపిస్తాయి. దీన్ని యాక్రోఫేషియల్ విట్లిగో అంటారు. సో మూడోది సెగ్మెంటల్ విట్లిగో అంటారు. సెగ్మెంటల్ విట్లిగోలో బాడీకి ఒకటే వైపున కనిపిస్తుంది, ఒకటే చెంప పైనో, కాలు పైనో, ఒకటే కాలుకి, ఎడమ కాలుకి, లేకుంటే కుడి కాలుకి, అలా మనకు బాడీలో ఒకటే పార్ట్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే చూడడానికి కొన్ని మచ్చలే ఉంటాయి, కానీ అక్కడ తొందరగా తెల్ల వెంట్రుకలు వచ్చేస్తాయి. సో వెంట్రుకలకి, నల్ల వెంట్రుకలకి ఈ ఇంప్రూవ్మెంట్ రావడానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఓకే, రైట్ అండి. కాల్ సిద్ధంగా చూద్దాం. వైజాగ్ నుంచి సునీత గారు. హలో. హలో, సునీత గారు, డాక్టర్ గారితో మాట్లాడారు. చెప్పండి సునీత గారు, చెప్పండి. మా బాబుకి మచ్చ వచ్చాయండి. ఏజ్ ఎంత అండి మీ బాబుది? బాబుది 13 సంవత్సరాలు అండి బాబుకి ఇప్పుడు. ఓకే, ఎన్ని సంవత్సరాలు అవుతుంది మచ్చ వచ్చి? 3 years అవుతుందండి ఇప్పుడు. ఎక్కడెక్కడ ఉన్నాయండి మచ్చలు? కళ్ళు దగ్గర వచ్చాయండి, 2 కళ్ళు కింద వచ్చాయండి, పెదవులకు వచ్చాయి, తర్వాత చేతి వేళ్ళకి, కాళ్ళు గోర్లకి, వెనకాల మడంకి వచ్చాయి. ఓకే. తర్వాత మోకాళ్ళు కూడా వచ్చాయి, కానీ అప్పుడు మెడిసిన్ వాడేటప్పుడు వెంటనే కొన్ని తగ్గాయండి. ఓకే. తర్వాత ఫస్ట్ వచ్చినవి మాత్రం అలా ఉండిపోయాయండి. ఫ్యామిలీలో ఉందా అమ్మా ఎవరికైనా? ఎవరికి లేవండి. లేదు. ఇప్పుడు ఈ వైట్ మచ్చల పైన ఏమైనా వైట్ హెయిర్ ఏమైనా ఉందా? లేదండి. లేదు కదా, అయితే మీ అబ్బాయికి తగ్గే అవకాశం చాలా ఉందండి. సో దీనికి టార్గెట్ యూవీబీ లేజర్ ట్రీట్మెంట్ అని కొత్తగా ఒక ట్రీట్మెంట్ వచ్చింది. సో ఈ లేజర్ ట్రీట్మెంట్ ఏం చేస్తామంటే వారానికి ఒకసారి ఎక్కడెక్కడ మచ్చలు ఉన్నాయి అక్కడ లేజర్ రేస్ పాస్ చేస్తారు. సో మీకు ఒక 2-3 వారాల్లోనే చేంజ్ కనిపిస్తుంది. ఫస్ట్ వైట్నెస్ పోయి పింక్నెస్ వస్తుంది, 5-6 వారాల్లో బ్లాక్ స్పాట్స్ కనిపిస్తాయి. ఓవరాల్గా 6 to 8 monthsలో ప్రాబ్లం మ్యాక్సిమం తగ్గిపోతుంది. లిప్స్, ఫింగర్ టిప్స్, పామ్స్, సోల్స్ ఈ ఏరియాలో మాత్రం ఇంప్రూవ్మెంట్ స్లోగా ఉంటుంది. దానికి వేరే ట్రీట్మెంట్స్ కూడా కొన్ని అందుబాటులో ఉన్నాయి. కానీ ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ బాబుకి ఈ మచ్చలు ఎందుకు వచ్చాయి, ఈ బ్లడ్లో ఏం డిఫెక్ట్తోని ఈ తెల్ల మచ్చలు వచ్చాయనేది ఫస్ట్ విట్లిగో స్క్రీన్ టెస్ట్ చేపిస్తాము. ఆ రిపోర్ట్ చూసిన తర్వాతే మీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఏం వర్రీ కాకండి. సో మీరు ట్రీట్మెంట్ అనేది మీరు సాధ్యమైన తొందరలో మీరు మంచి డాక్టర్తో, మంచి స్కిన్ స్పెషలిస్ట్ చూపించుకొని స్టార్ట్ చేసుకోండి.
రైట్ సార్. ఇప్పుడు కొన్ని విలేజెస్‌లో నార్మల్‌గా కొంచెం పసరు మందులన్నీ రాసి ఎండకు చూపించడం అలాంటివి చేస్తూ ఉంటారు కదా! ఒకవేళ తెలియక వాళ్ళు అలా చేసినా ఆ మచ్చలు కొంచెం ఏమైనా ఎఫెక్ట్ అయినా కొంచెం ఎక్కువైనా కూడా దాన్ని కూడా ఈ లేజర్ ట్రీట్మెంట్‌తో తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందా? తప్పకుండా అండి. చూడండి, ఫస్ట్ పేషెంట్ తనకు అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్ గురించి ఆలోచిస్తారు. బట్ ఇప్పుడు సైన్స్ ఎంతో డెవలప్ అయింది, టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా ఎంతో డెవలప్ అయింది. సో ఇప్పుడు ముందట్లా గుడ్డిగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో నెట్లో సెర్చ్ చేస్తే మనకు అన్ని రకాల ట్రీట్మెంట్స్, ఏమేమి ట్రీట్మెంట్స్ ఉన్నాయనేది మనకు తెలిసిపోతుంది, దాని యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా. సో తప్పకుండా ఈ కాంబినేషన్ ట్రీట్మెంట్, లేదంటే లేజర్ ట్రీట్మెంట్, ఎన్బియుబి ట్రీట్మెంట్, వీటి ద్వారా మనం తొందరగా తగ్గించుకోవచ్చు. కొద్దిమంది అడుగుతారు, సార్ ఓన్లీ ఆయింట్మెంట్స్ ట్యాబ్లెట్స్తో తగ్గదా అని. ఎందుకు తగ్గదు? తప్పకుండా తగ్గుతుంది. కాకపోతే మనకు తొందరగా తగ్గించుకోవాలంటే కొన్ని అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ని మనం కాంబినేషన్లో తీసుకుంటే తొందరగా తగ్గుతుంది. జస్ట్ లైక్ మనం ఫాస్ట్గా పోవాలంటే ఫ్లైట్లో వెళ్తాం 1 అవర్ జర్నీ, 12 అవర్స్ జర్నీని మనం ట్రైన్లో వెళ్తే 12 అవర్స్ పడుతుంది, ఫ్లైట్లో వెళ్తే 1 అవర్ పడుతుంది. కాబట్టి ఇది మెయిన్ ఏంటంటే పేషెంట్కి ఏజ్ ఏంటి, వాళ్ళ నెసెసిటీ ఏంటి. సో ఆల్రెడీ వాళ్ళు రకరకాల ఆయింట్మెంట్స్, ట్యాబ్లెట్స్, మందులు వాడి మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి మేము తొందరగా వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ చూపించాల్సి ఉంటుంది. సో లేజర్ ట్రీట్మెంట్ అనేది ఈ స్పెషాలిటీ ఏంటంటే ఎక్కడ రేస్ ఉంది, ఎక్కడ మచ్చలు ఉన్నాయి అక్కడే రేస్ పడతాయి. దీనివల్ల నొప్పి కానీ మంట కానీ ఏ ప్రాబ్లం ఉండదు. ట్రీట్మెంట్ కూడా 5-10 నిమిషాల్లో అయిపోతుంది, అయిపోగానే ఇంటికి వెళ్ళిపోవచ్చును. సో ఈ రకంగా ఈ లేజర్ ట్రీట్మెంట్ ద్వారా కొద్దిమందికి ఒళ్ళంతా ఉంటుంది, ఫేస్, నెక్ అంతా ఉంటుంది మొత్తం. అట్లాంటి వాళ్ళకి మేము కాంబినేషన్ ట్రీట్మెంట్ అడ్వైజ్ చేస్తాము. అంటే ఇటు ఎన్బియుబి ట్రీట్మెంట్ ప్లస్ లేజర్ ట్రీట్మెంట్. కొద్దిమందికి మెల్నోసాల్ అనే ట్రీట్మెంట్ కూడా ఉంటుంది, పామ్స్, సోల్స్ ఉన్న వాళ్ళకి. సో వాళ్ళకి ఆ రకమైన ట్రీట్మెంట్ చేస్తాము. రైట్ అండి. నెక్స్ట్ కాలర్ సిద్ధంగా ఉన్న చూద్దాం. అనంతపురం నుంచి కుసుమ గారు. హలో. హలో సార్. మేడం కుసుమ గారు చెప్పండి అమ్మా. సార్ మాకు వచ్చేసి 25 ఏళ్ళు అయ్యాను సార్ వచ్చి. నాకు ఇంకా పెళ్లి కాకనే వచ్చింది సార్. ఓకే. హైదరాబాద్లో ఎర్రగడ్డ హాస్పిటల్ అని అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాం సార్. ఇక్కడ కంటి దగ్గరను కొంచెం ఇట్లా గొంతులో ఉండే సార్, అదంతా పోయింది. కొంచెం నడుంపై ఉంది సార్, ఈ పక్కను. అది పోవాలంటే మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలి సార్. చూడమ్మా, అక్కడ వైట్ హెయిర్ ఏమన్నా వచ్చాయమ్మా? ఇంకెక్కడ వచ్చిందే సార్, అప్పుడు వచ్చిండే మచ్చలు మాత్రమే, ఇంక పక్కన ఎక్కడా రాలేదు సార్. నేను అదే అడుగుతున్నాను, ఆ తెల్ల మచ్చ పైన తెల్ల వెంట్రుకలు ఏమన్నా వచ్చాయా? వచ్చాయి సార్. ఓకే ఓకే. మీకు షుగరు, బీపీ ఏమైనా ఉందా అండి? ఏం లేదు సార్. సో అలా అయితే మీకు లేజర్ ట్రీట్మెంట్ ద్వారా ఫస్ట్ మీకు చెక్ చేసి ఈ ప్రాబ్లం దేనివల్ల వచ్చింది అనేది స్క్రీన్ టెస్ట్ చేయించిన తర్వాత ఆ యొక్క తెల్లమచ్చ ఎంత ఏరియాలో ఉంది, అక్కడ స్కిన్ టెక్స్చర్ ఎలా ఉంది, వైట్ హెయిర్ ఉందా లేదా అనేది మేము చెక్ చేసి దానికి ఏ రకమైన ట్రీట్మెంట్తోని మీకు ప్రాబ్లం తగ్గట్టు చేయవచ్చును అనేది మేము చెప్తామండి. సో జనరల్లీ అక్కడ వైట్ హెయిర్ రాకుండా ఓన్లీ మచ్చనే ఉంటే మాత్రము లేజర్ ట్రీట్మెంట్ ద్వారా అది తగ్గట్టు చేయవచ్చును. ఒకవేళ అక్కడ వైట్ హెయిర్ వచ్చింది, మనకు చాలా సంవత్సరాల నుంచి అది ఉండిపోయింది అనుకున్నప్పుడు ఆల్టర్నాటివ్ ఎపిడెర్మల్ గ్రాఫ్టింగ్ అంటే విటిలిగో అని ఒక మైనర్ సర్జరీ ఉంటుంది, ప్లాస్టిక్ సర్జరీ లాంటిది. అది ఒక 1/2 అవర్లో అయిపోతుంది. ఆ మచ్చ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా కూడా మీ మచ్చ తగ్గట్టు చేయవచ్చును. సో మీరేం వరీ కాకండి, మీ ప్రాబ్లం తగ్గే అవకాశం ఇప్పుడుంది. యూజెస్ ఉంటాయి. టార్గెట్ యూవీబీ అనేది అది ఆ లేజర్ ఏం చేస్తుందంటే ఇన్యాక్టివేట్ స్టేజ్లో ఉన్న మెల్నోసైట్స్ని, ఇప్పుడు తెల్లమచ్చ ఎందుకు వస్తుందండి? మెల్నోసైట్స్ ఇన్యాక్టివేట్ స్టేజ్లో పోవడం వల్ల, లేక మెల్నోసైట్స్ డెడ్ కావడం వల్ల, లేక మెల్నోసైట్స్ అనేటివి కింది లేయర్లోకి జారిపోవడం వల్ల. సో ఈ లేజర్ రేస్ అనేటివి ఏం చేస్తుందంటే ఈ ఇన్యాక్టివేట్ స్టేజ్లో ఉన్న మెల్నోసైట్ని స్టిమ్యులేట్ చేసి అక్కడ మెలనోజోమ్స్ని పుట్టించి ఈ మెలనిన్ ఉత్పత్తి జరిగి అక్కడ నల్ల మచ్చలు వచ్చే విధంగా చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఎవరైనా తొందరగా తగ్గించుకోవాలి, లైక్ పెళ్ళిళ్ళు ఉన్నాయి, లేదంటే వేరే ఇతర దేశాలకు వెళ్ళాలి, సో ఇవి తగ్గించుకోవాలనుకుంటే తొందరగా ట్రీట్మెంట్ చేయించుకోవడం కుదురుతుందా? తొందరగా అంటే డ్యూరేషన్, ఆ యొక్క మచ్చల తీవ్రతను బట్టి, మచ్చలు ఏ శరీర భాగాల్లో ఉన్నాయి, అవి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి, అక్కడ ల్యూకోట్రేకియా అంటే వైట్ హెయిర్ వచ్చిందా లేదా అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందండి. సపోజ్ యంగ్ ఏజ్, బీపీ, షుగర్ ఏం లేదు, ఓన్లీ ఫేస్, నెక్, ఎక్స్పోజర్ పార్ట్స్లోనే ఉన్నాయనుకోండి, అది దాదాపు అప్రాక్సిమేట్లీ లేజర్ ద్వారా ఒక 2-3 మంత్స్లో, మ్యాక్సిమం ఒక 3-4 మంత్స్లో మనం తగ్గట్టు చేయవచ్చును. బట్ ఆల్రెడీ చాలా సంవత్సరాల నుంచి 10-20 ఇయర్స్ నుంచి ప్రాబ్లం ఉంది, వైట్ హెయిర్ ఉంది,
తర్వాత వేరే షుగరు బీపీ ఇవన్నీ ఉన్నాయి అన్న వాళ్ళకి మాత్రం డెఫినెట్లీ టైం పడుతుంది. సో మీరు చెప్పినటువంటి ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకి మైక్రో పిగ్మెంటేషన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. మైక్రో పిగ్మెంటేషన్ అంటే కలర్ ఫిలమెంట్స్ని స్కిన్లో ఒకటికి ఇంజెక్ట్ చేయడము. సో దానివల్ల ఇమీడియట్గా మచ్చ కనబడకుండా అవుతుంది. దాదాపు 90% వరకు అది నార్మల్ కలర్లా కనిపిస్తుంది. ఎన్ని రోజులు ఉంటుంది అట్లా? అది అప్రాక్సిమేట్లీ ఒక 6 months to 1 year వరకు ఉంటుంది. సో ఇది ఎమర్జెన్సీ కండిషన్లో ఇది మనకు ఉపయోగపడుతుంది. సో ఇదివరకు కాలర్కి అడిగారు మీరు, సో వైట్ హెయిర్ అక్కడ వచ్చింది, మీకు బీపీ షుగర్ లాంటివి ఉన్నాయి అంటే బీపీ షుగర్ లాంటివి ఉన్న వాళ్ళు లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి కుదరదా? లేదండి, లేజర్కి బీపీ షుగర్కి సంబంధం లేదండి. మేము ఇచ్చే ఓరల్ మెడికేషన్కి ఏదైతే ట్యాబ్లెట్స్ మేము ఇస్తామో అది షుగరు బీపీ అల్సర్ ఉన్న వాళ్ళకి దృష్టిలో పెట్టుకొని మేము ట్రీట్మెంట్ చేస్తాము. ఎందుకంటే పేషెంట్ జనరల్ కండిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పేషెంట్కి జనరల్ హెల్త్కి ఎలాంటి ప్రాబ్లం రాకుండా వాళ్ళ జబ్బు తగ్గేట్టు చేయాలి. అది మా ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకుని ఆమెను అడిగాను తప్ప లేజర్ ఎవరికైనా ఇవ్వచ్చండి. అబౌట్ 2 years ఏజ్ ఉన్న పిల్లల నుంచి మనం ఎంత ఏజ్ ఉన్న వాళ్ళకన్నా లేజర్ ఇవ్వచ్చు. ఈవెన్ ఐలిడ్స్ మీద కూడా లేజర్ ఇవ్వచ్చు. సో దానికి కొన్ని జాగ్రత్తలు తీసుకొని మేము లేజర్ ఇస్తాము. సో లేజర్ ట్రీట్మెంట్ గత 8 years నుంచి మేము లేజర్ ట్రీట్మెంట్ చేస్తున్నాము. సో లేజర్ ట్రీట్మెంట్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. లేజర్ ఇవ్వగానే వితిన్ 24 hours పింకిష్ కలర్ వస్తుంది, వచ్చి వెళ్ళిపోతుంది అది. సో అంటే స్కిన్ రెస్పాన్స్ ఇచ్చింది, ఆ డోస్ సరిపోయింది అని అర్థము. సో అలా వారానికి ఒకసారి రెగ్యులర్గా లేజర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. కానీ చాలామంది కొద్దిమంది చేసే పొరపాటు ఏంటంటే ఒక 5-6 వారాల్లో బ్లాక్ స్పాట్స్ కనిపిస్తాయి, కనబడగానే వాళ్ళు ట్రీట్మెంట్ మానేసి ఓన్లీ ఆయింట్మెంట్సే వాడుకుంటాము అని లేజర్ స్టాప్ చేసేస్తారు, ట్రీట్మెంట్ స్టాప్ చేస్తారు. అప్పుడు మళ్ళీ రీఅక్కర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో పోయిన మచ్చలు మళ్ళీ తగ్గిన తర్వాత కూడా వేరే ఏరియాలో మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందా? అందుకే మేము ఫస్ట్ విట్లిగో స్క్రీన్ టెస్ట్ చేపిస్తామండి. అసలు మచ్చలు దేని వల్ల వస్తున్నాయి, ఇది మచ్చలు రావడానికి కారణం ఏంటి, ఆటో ఇమ్యూని కారణమా, విటమిన్ డి డెఫిషియన్సీయా, సో ఇదంతా చెక్ చేసుకుని అందుకే ట్రీట్మెంట్ చెప్తాము. సో పేషెంట్ ఏం చేయాలంటే డాక్టర్ చెప్పినట్టు పూర్తి కోర్స్ వాడాలి. కానీ కొద్దిమంది ఏం చేస్తారంటే మధ్యలోనే ట్రీట్మెంట్ సడన్గా మానేస్తారు. సో లేక తొందరగా తగ్గిపోవాలనుకుంటారు. గత 20 సంవత్సరాల నుంచే మచ్చలు ఉన్న వాళ్ళకి జస్ట్ 2-3 monthsలోనే కంప్లీట్గా పిగ్మెంటేషన్ ఎలా వస్తుంది? సో పేషెంట్ కూడా రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ ఉండాలి. సో వీళ్ళు ఏమైనా డైట్ లాంటిది పాటించాల్సి ఉంటుందా? ఏమైనా ఎగ్జాక్ట్లీ అండి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి. ముఖ్యంగా క్యారెట్స్, బీట్రూట్, ఈ పప్పాయ, పుచ్చకాయ ఇలాంటి జ్యూస్ తీసుకోవాలి. అలాగే సాధ్యమైనంత వరకు వీట్ అవాయిడ్ చేయాలి. అంటే గ్లూటిన్ అలర్జిక్ ప్రోటీన్ సెన్సిటివ్ వల్ల కూడా మచ్చలు వస్తాయి. చాలామంది ఒక వ్యాధి అనుకుంటారు తెల్లపూతని, కానీ తెల్లపూత అనేది ఫుడ్ అలర్జీ వల్ల కూడా వస్తున్నాయని పరిశోధనలు చెప్తున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఫాస్ట్ ఫుడ్, తర్వాత ఆపోజిట్ ఫుడ్, అప్పుడే స్వీట్ అప్పుడే ఇది సోరు అలాంటివి తీసుకోవద్దు. సో కొన్ని మిక్స్ చేసి అలా తీసుకుంటే ఎగ్జాక్ట్ అవునండి. సో అలాంటి ఫుడ్ వీళ్ళు అవాయిడ్ చేసేసి మనము ఒక హై న్యూట్రిషన్స్ ఉండే హై క్యాలరిక్ ఫుడ్ అవాయిడ్ చేసేసి మంచి కూరగాయలు, ఆకుకూరలు ఇవి ఎక్కువ తీసుకుని, అలాగే నాన్ వెజిటేరియన్ సాధ్యమైనంత వరకు తగ్గించి, తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ ఒక 1/2 hour 1 hour మార్నింగ్ వాకింగ్ కానీ యోగా కానీ చేస్తే ఈ మచ్చలు ఇంకా తొందరగా తగ్గే అవకాశం ఉంది. జనరల్లీ సీ ఫుడ్ అవాయిడ్ చేయడం బెటర్ అండి, ఎందుకంటే దాంట్లో కోబాల్ట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దానివల్ల కూడా మచ్చలు వచ్చే అవకాశం ఉంది, పెరిగే అవకాశం ఉంది. అందుకే చూడండి కోస్టల్ ఏరియా వాళ్ళకి ఈ తెల్ల మచ్చల ప్రాబ్లం ఎక్కువగా ఉంది. కాబట్టి సీ ఫుడ్ అనేది కూడా సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయమని చెప్తాము. ఇది ఓన్లీ కూడా పేషెంట్కి హెల్ప్ చేస్తుంది అంతే, తొందరగా తగ్గడానికి మళ్ళీ రాకుండడానికి హెల్ప్ చేస్తుంది. కానీ దీనివల్లనే పూర్తిగా మచ్చలు రావు, దీనివల్లనే పూర్తి తగ్గవు. సో మా ట్రీట్మెంట్లో మెయిన్ 3 భాగాలు ఉంటాయి. ఒకటి ఉన్న తెల్ల మచ్చలు తగ్గడానికి లేజర్ ట్రీట్మెంట్, లోపల నుంచి డిసీజ్ని మాడిఫై చేసి కంట్రోల్ చేయడానికి ఓరల్ మెడికేషన్స్ అండ్ ఆయింట్మెంట్స్, అండ్ మళ్ళీ ప్రాబ్లం రాకుండా ఉండడానికి విటిలిగో పాజిటివ్ డైట్ని ఎక్కువ చేసి నెగిటివ్ డైట్ని సాధ్యమైనంత వరకు తగ్గించడం. ఓకే, ఇప్పుడు పెదవాళ్ళు లాంటి ప్లేసుల్లో వచ్చేటప్పుడు తొందరగా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది, అసలు తగ్గడానికి ఉంటుందా అని? డెఫినెట్లీ తగ్గుతుందండి, పెదవి తగ్గుతుంది, బట్ టైం పడుతుంది. ఎందుకంటే అక్కడ చుట్టూ ఉండే బ్లాక్ బార్డర్ నుంచే మెలనోసైట్స్ ముందుకు రావాలి. కాబట్టి అక్కడ కొంచెం టైం ఎక్కువ పట్టే అవకాశం ఉంది. లేదు అనుకుంటే డిసీజ్ స్టేబుల్గా ఉంది, గత 6 నెలల నుంచి డిసీజ్ స్టేబుల్గా ఉంది, కొత్త మచ్చలు రావడం లేదు, ఉన్న మచ్చ పెరగడం లేదు అనుకున్నప్పుడు వీల్ గో ఫర్ విట్లిగో సర్జరీ, ఆల్ట్రాథిన్ గ్రాఫ్టింగ్ కానీ మెలనోసైట్ సెల్ ట్రాన్స్ఫర్ కానీ ఇలాంటి సర్జరీ టెక్నిక్స్ ద్వారా కూడా మన తెల్ల మచ్చలు తగ్గేట్టు చేయవచ్చు.
రైట్. సో వీటితో పాటుగా ఇంకా మీ దగ్గర మంగు మచ్చలకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయా? ఎస్ అండి, మంగు మచ్చలకి కెమికల్ పీల్స్ అవైలబిలిటీ ఉన్నాయి. అలాగే క్యూసిచి లేజర్ ద్వారా కూడా ఈ నల్ల బొంగు మచ్చలు వీటిని తగ్గేట్టు చేయవచ్చును. కానీ దానికి ఇంకా టైం ఎక్కువ పడుతుంది. యాక్చువల్లీ బొల్లి మచ్చ తగ్గించడమే చాలా ఈజీ కంపేర్ టు మంగు మచ్చ. అవునా? ఓకే. సో ఇప్పుడు లేడీస్లో ఎక్కువ మందిలో మనం చూస్తున్నాం అవాంఛిత రోమాలు, అన్వాంటెడ్ హెయిర్. సో ఇది ఎందుకు వస్తుంది? దీన్ని పర్మనెంట్గా క్యూర్ చేసుకోవడానికి మెయిన్ వంశపారంపర్యత అండి. మీరు 2 క్వశ్చన్స్ వేశారు. ఒకటి ఎందుకు వస్తుంది, మెయిన్ వంశపారంపర్యత అండ్ ఆటో ఇమ్యూనిటీ డిసీజెస్ అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, దీనివల్ల ఈ ప్రాబ్లం ఎక్కువగా వస్తుంది. రెండోది దీనికి లేజర్ ట్రీట్మెంట్ ద్వారా కొత్త లేజర్ చాలా వచ్చాయి, సేఫ్ లేజర్స్. ఎప్పుడైనా సేఫ్ లేజర్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళ దగ్గరే తీసుకోవాలి. సో తక్కువ ఛార్జ్లో అవుతుంది అని, లేకుంటే ఆఫర్స్ని చూసేసి దగ్గరలో ఉన్న సెంటర్స్కి వెళ్ళేసి అక్కడ టాక్సిక్ రియాక్షన్ తెచ్చుకొని ప్రాబ్లం ఎక్కువ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అలా చేయకూడదు. క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ కరెక్ట్ ఒక మంచి లేజర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో అది నెలకు ఒక సిట్టింగ్ చొప్పున ఒక 10 to 12 సిట్టింగ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే జస్ట్ 2-3 సిట్టింగ్స్లోనే పర్మనెంట్గా హెయిర్స్ మొత్తం రాకుండా అయిపోతాయి అనుకుంటారు. దట్స్ రాంగ్. ఈజ్ ఎ లేజర్ పర్మనెంట్ హెయిర్ రిడక్షన్ మాత్రమే, హెయిర్ రిమూవల్ కాదు. సో అలా ఎవరైతే చెప్తారో వాళ్ళ నుంచి మీరు జాగ్రత్త పడాలి. సో అలా రెగ్యులర్గా ఒక 10-12 సిట్టింగ్స్ తీసుకుంటే అది 90% తగ్గిపోతాయి. ఓకే. ఇన్ ద సేమ్ టైం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ నేను ఇంతకుముందు చెప్పిన కారణాలు ఏమైనా ఉంటే దానికి కూడా ట్రీట్మెంట్ తీసుకో.